హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్స్. గైస్ ఈరోజు ఏంటంటే ఒక మంచి బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరన్నా ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే వచ్చింది అనమాట వీడియో. మీరు కూడా ఒకసారి మీ ఫొటోస్ ట్రై చేయండి. ఫస్ట్ డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియో చూసారు కదా, వీడియో మనకైతే కాపీరైట్ ఇష్యూ వల్ల నేనైతే సాంగ్ అయితే మ్యూట్ లో పెట్టాను. ఫుల్ వీడియో మన ఇన్స్టాగ్రామ్ లో ఉంది, అక్కడ నుంచి అయితే మీరు చూడండి. మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఫస్ట్ అలైట్ మోషన్ యాప్ అయితే ఉండాలి. యాప్ లింక్ అయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. అలైట్ మోషన్ లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవడం తెలియకపోతే మన కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఒక వీడియో లింక్ అయితే పెడతాను. లేకపోతే నేను మెసేజ్ చేస్తాను మీకు డైరెక్ట్ ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలనేది. తర్వాత మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఫొటోస్ మొత్తం ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ ని రీప్లేస్మెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఫొటోస్ ని రీప్లేస్మెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫోటోని ఇదే సేమ్ ప్రాసెస్ లో రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి. ఫస్ట్ నేను ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఎమోజీస్ ఉంటాయి. దీన్ని అయితే వదిలేసి దాని రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఒక ఫోటో కనబడుతుంది. ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. గ్యాలరీలో నుంచి నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను అనుపమ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ఆ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేశాను. ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి, ఫోటో సింపుల్ గా రీప్లేస్మెంట్ అయిపోయింది. ఎఫెక్ట్ కూడా ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఫోటో కనబడుతుంది. ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్తే స్టార్ సింబల్ వస్తుంది. స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకి మళ్ళీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నచ్చిన ఫోటో మళ్ళీ సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనబడుతుంది, ఆ ఫోటో పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకి ఫోటో అనేది అయితే యాడ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ థర్డ్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళండి. స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మళ్ళీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేశారంటే ఆటోమేటిక్ గా మనకు ఫోటో రీప్లేస్మెంట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మొత్తం ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇలా ఫొటోస్ మొత్తం ఇలానే సేమ్ ప్రాసెస్ లో రీప్లేస్మెంట్ పెట్టుకుంటూ అయితే వచ్చేయండి. తర్వాత ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఇంకా ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేశారంటే ఇక్కడ మనకు మళ్ళీ ఫోటో యాడ్ అయిపోతుంది. ఇలా ఇక్కడ కనపడుతున్న ప్రతి ఒక్క ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ కి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసుకొని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేశారంటే ఆటోమేటిక్ గా ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇలా ఇక్కడ ప్రతి ఒక్క ఫోటోని మీరు ఇక్కడ కనపడుతున్న ప్రతి ఒక్క ఫోటోని మీరు ఇలానే సేమ్ ప్రాసెస్ లో యాడ్ చేసుకోండి. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకి వీడియో లెంత్ అయిపోతుంది. సో దానివల్ల నేనైతే ఒక 2 ఫొటోస్ కి అయితే యాడ్ చేసి చూపించాను. ఇలానే మీరు మొత్తం ఫొటోస్ ని ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ కి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకైతే వీడియో అయితే ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే అయిపోతాయి. చూసినట్లయితే ఇలా యాడ్ అవుతాయి. మీరు నెక్స్ట్ ఇంకేం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ అయితే ఏమి యాడ్ చేసుకోకండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటో వస్తుంది. ఈ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్, కింద ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ కి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మళ్ళీ ఫోటోని రీప్లేస్మెంట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫోటోని మీరు రీప్లేస్మెంట్ పెట్టుకోండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ యాడ్ అయిపోతుంది. ఇలా ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్క ఫోటోని సేమ్ ప్రాసెస్ లో ఫొటోస్ మొత్తం మీ ఫొటోస్ ని మార్చుకోండి. తర్వాత ఇక్కడ మనకి లాస్ట్ లో మనకి ఒక పేరు అయితే వస్తుంది అనమాట. మీ నేమ్ ఏది కావాలో ఆ పేరు పైన ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్ లోకి వెళ్ళి మీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అన్నోన్ అయితే ఇచ్చేస్తున్నాను నేను. ఇలా యాడ్ చేసుకొని వచ్చేసండి, బ్యాక్ వచ్చేసంటే మనకి సెట్ అయిపోతుంది. మనకి నేమ్ అయితే యాడ్ అయిపోయింది చూడండి. ఇది ఫ్రెండ్స్, ఇలా మీరు మొత్తం ఫొటోస్ ని రీప్లేస్మెంట్ పెట్టుకున్నాక ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అన్నోన్ ఉండే చోట మీరు ఎడిట్ టెక్స్ట్ లోకి వెళ్ళి మీ నేమ్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత పైన ఎక్స్పోర్ట్ సింబల్ వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకు ఎంత హెచ్డీఎల్ కావాలో అంతలో పెట్టుకొని. ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.